ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మేము ఒక స్పెషల్ రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చేసానండి. సేమియాతో మనం సేమియా పాయసం ఇలా అన్ని రకాలుగా చేసుకుంటాం కదండి. కాకపోతే ఇవాళ నేను పులిహోర చేయబోతున్నాను. మామూలు రైస్తోనే ఎక్కువ చేసుకుంటాం కదండి, కానీ నేను ఇక్కడ సేమియాతో చేయబోతున్నాను. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని పెట్టుకొని 1 లీటర్ వరకు వాటర్ని పోసుకోండి. దీనిలో కొద్దిగా ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్ను వేసుకొని ఈ వాటర్ని మరగనివ్వండి. సో చూసారు కదా, వాటర్ అనేది మనకి మరిగిపోయినాయి. సో ఇప్పుడు దీనిలో ఇక్కడ చూడండి, నేను ఒక అర కేజీ వరకు సేమియాని తీసుకున్నాను. అంటే అర కేజీ సేమియాకు 1 లీటర్ వాటర్ అనమాట. సో ఇప్పుడు ఈ సేమియాని ఈ వాటర్లో వేసేసేయండి. సో ఇది మనకి ఒక 75% వరకు ఉడికితే సరిపోతుంది, ఎక్కువగా ఉడకకూడదు. సో చూడండి, ఈ విధంగా మనకి ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని, ఈ స్టైనర్స్ ఉంటాయి కదండి, అది పెట్టుకొని వంచేసేయండి. వాటర్ మొత్తం కూడా మనకి లేకుండా వంచేయాలి. సో ఇప్పుడు చల్ల నీళ్ళు పోయండి. సేమియా మొత్తం కూడా పోసుకొని ఇలాగ స్పూన్తో ఇలా డివైడ్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టండి, చల్లగా అయిపోవాలి మనకి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకోండి. సో కడాయి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. సో ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నానండి. సో వాటిని వేసుకొని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగాలి. సో చూసారు కదా, పల్లీలు వేగిపోయినాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని వేగనివ్వండి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవి వేసుకొని వేగనివ్వండి. ఇవి కొద్దిగా వేగాలి. మనకి పోపు ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు వేగినాయండి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పుని వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. సో అలాగే 2 ఎండుమిరపకాయలండి, దాన్ని ముక్కలుగా చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని, వాటిని కూడా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. సో ఇవి కూడా బాగా వేగనివ్వండి. మనకి ఎండుమిర్చి ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. సరే కదా, ఎండుమిర్చి ఇవి కూడా వేగినాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి, ఆల్రెడీ మనం సేమియాలో వేసాం. అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి, ఎందుకంటే తాలింపులకి ఉప్పు అనేది కూడా బాగుంటుంది. ఆల్రెడీ మనం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న సేమియా ఉంది కదండి, దాన్ని దీనిలో వేసుకొని తాలింపులో వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. సో చూసారు కదా, ఈ విధంగా మంచిగా చూడండి, చాలా మంచిగా పొడి పొడిగా కూడా వచ్చింది. ఎందుకంటే మనం ఉడికినప్పుడు ఆయిల్ వేసాం కదండి, దానివల్ల మనకి పొడి పొడిగా వస్తుంది. సో బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 1 నిమ్మకాయని తీసుకున్నాను, దాన్ని రసం పిండుకున్నాను. ఈ రసాన్ని సేమియా దాంట్లో కలిపేసేయండి. సో పులిహోరలో కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా కలిపేసుకోండి. అంతే, మనకి సేమియా పులిహోర రెడీ అయిపోయినట్లే. సో మనకి లంచ్ బాక్సెస్లో ఏమేమి చేయాలా అనుకున్నప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టండి. మనం పులిహోర అంటేనే రైస్తో చేస్తాము, బట్ ఇది సేమియాతో చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించండి. బాయ్ ఫ్రెండ్స్.